తమిళనాట విజయ్ ప్రభుత్వం సంక్షోభంలో ఉందా? మిత్రపక్షాల సహకారంతో సీఎంగా కొనసాగుతున్న దళపతి విజయ్కి త్వరలోని పదవీ గండం ఉందా? ఆయన ప్రభుత్వం 5 ఏళ్లు అధికారంలో ఉండే అవకాశాలు ఏమాత్రం లేవా? అధికారంలోకి వచ్చి నెల రోజులు గడవక ముందే టీవీకే సర్కార్పై ఇలాంటి ప్రచారం ఎందుకు జరుగుతోంది? క్రమం తప్పకుండా సెక్రటేరియట్కి వస్తూ తన మార్కు పాలనను కొనసాగిస్తున్న విజయ్ ముందున్న సవాళ్లేంటి? అసలు విజయ్ ప్రభుత్వం కూలిపోవాలని ఎదురు చూస్తున్నదెవరు? తమిళనాడులో సూర్యుడు ఎప్పటికీ అస్తమించడు. మొన్నటి ఎన్నికల్లో అధికారం కోల్పోయిన తర్వాత డిఎంకే అధినేత స్టాలిన్ పదే పదే ఈ మాట చెబుతున్నారు. అంటే డిఎంకే ఓటమిని ఆయన అంగీకరించటం లేదు. అంతేకాదు తమ దయాదాక్షిణ్యాలతోని దళపతి విజయ్ ప్రభుత్వం కొనసాగుతుందని ప్రకటించారు. విజయ్ 5 ఏళ్లు అధికారంలో ఉండరని, ప్రభుత్వం కూలిపోవటం ఖాయమని ఆయన ధీమాగా ఉన్నారు. స్టాలిన్ చేస్తున్న వ్యాఖ్యలను లోతుగా చూసి అర్థం చేసుకుంటే తమిళనాడు మరో రాజకీయ సంక్షోభం ముంగిట నిలవటం ఖాయంగా కనిపిస్తోంది. తమిళనాడులో దళపతి విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఏదో ఒక ఆందోళన వెంటాడుతూనే ఉంది. తాజాగా పార్టీ కార్యకర్తల సమావేశంలో మాజీ ముఖ్యమంత్రి డిఎంకే అధినేత ఎంకే స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. విజయ్ ప్రభంజనం ఎంతో కాలం నిలవదని, ఇది కేవలం సినిమా సునామీ మాత్రమేనని స్టాలిన్ ఎద్దేవా చేశారు. ప్రజలు తమ అభిమాన నటుడు పార్టీ పెట్టాడన్న ఉత్సాహంతో ఓట్లు వేశారే తప్ప రాజకీయ నిబద్ధత కాదని ఆయన విశ్లేషించారు. కొద్ది రోజుల్లోనే ఈ కొత్త ఆట బొమ్మపై ప్రజలకు ఆసక్తి పోతుందని, తల్లి కోసం వెతికే బిడ్డల ఓటర్లు మళ్లీ డిఎంకే వైపే చూస్తారని స్టాలిన్ జోస్యం చెప్పారు. స్టాలిన్ విమర్శల వెనుక బలమైన రాజకీయ గణాంకాలున్నాయి. 234 స్థానాలున్న తమిళనాడు అసెంబ్లీలో మ్యాజిక్ ఫిగర్ 118. అతిపెద్ద పార్టీగా అవతరించిన విజయ్ పార్టీ 108 స్థానాలకే పరిమితమైంది. సొంతంగా మెజారిటీ సాధించలేకపోవడంతో ఇతర పార్టీల మద్దతుపై ఆధారపడి ప్రభుత్వం నడుస్తోంది. సరిగ్గా ఇదే విషయాన్ని ఎత్తి చూపిన స్టాలిన్ విజయ్ ప్రభుత్వం తమ దయాదాక్షిణ్యాలపైనే మనుగడ సాగిస్తోందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ ప్రభుత్వానికి ఏ రోజైనా ఏ క్షణమైనా ముప్పు తప్పదని, ఎప్పుడైనా కూలిపోవచ్చని హెచ్చరించారు. అన్నా డిఎంకేను చీల్చేందుకు జరిగిన ప్రయత్నాలు కూడా విఫలమయ్యాయని, రాష్ట్రంలో రాజకీయ అస్థిరత కొనసాగుతోందని స్టాలిన్ స్పష్టం చేశారు. ఇక విజయ్ ప్రభుత్వానికి బయట నుంచి మద్దతిస్తామన్న పార్టీలు క్రమంగా కేబినెట్లో చేరటాన్ని కూడా స్టాలిన్ తీవ్రంగా తప్పుబట్టారు. కమ్యూనిస్టులు, వీసీకే, ఐయుఎంఎల్ వంటి పార్టీలు ముందుగా బయట నుంచి మద్దతిస్తామని చెప్పి ఆ తర్వాత మంత్రి పదవులు పంచుకున్న తీరును ఆయన విమర్శించారు. కాంగ్రెస్, వీసీకే, ఐయుఎంఎల్ పార్టీలు ఎన్నికలకు ముందు డిఎంకే కూటమిలోనే పోటీ చేశాయి. కానీ ఫలితాలు రాగానే విజయ్కి జై కొట్టాయి. 5 సీట్లు గెలిచిన కాంగ్రెస్ సహా ఇతర పార్టీలు డిఎంకే కూటమి నుంచి బయటకొచ్చి విజయ్కు మద్దతు తెలపడంతోనే ఆయన ముఖ్యమంత్రి పీఠం ఎక్కగలిగారు. అందుకే అవకాశవాద కూటమి బంధం ఎంతో కాలం నిలవదని, 5 ఏళ్ల పాటు ఈ ప్రభుత్వం అధికారంలో ఉండటం కల అని స్టాలిన్ బల్లగుద్ది చెబుతున్నారు. అయితే రాజకీయ విశ్లేషకులు మాత్రం మరో కోణాన్ని కూడా ప్రస్తావిస్తున్నారు. స్టాలిన్ వ్యాఖ్యల వెనుక డిఎంకే ఘోర పరాజయం తాలూకు ఫ్రస్ట్రేషన్ కూడా స్పష్టంగా కనిపిస్తోందంటున్నారు. 2021లో 133 సీట్లతో బంపర్ మెజారిటీ సాధించిన డిఎంకే ఈ ఎన్నికల్లో కేవలం 59 స్థానాలకే పడిపోయింది. ఏకంగా కొళత్తూరు నియోజకవర్గంలో స్టాలిన్ స్వయంగా ఓటమి పాలు కావటం ఆ పార్టీకి కోలుకోలేని దెబ్బ. ఈ నేపథ్యంలోనే విజయ్ ప్రభుత్వాన్ని మానసికంగా దెబ్బతీసేందుకు డిఎంకే వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నట్టుగా కనిపిస్తోంది. మిత్రపక్షాల మధ్య చిచ్చు పెట్టడం ద్వారా దళపతి సర్కార్ను కూల్చేయొచ్చన్నది స్టాలిన్ ప్లాన్గా కనిపిస్తోంది.
మ్యాజిక్ ఫిగర్ లేకపోవటం, జంప్ జిలానీ మిత్రపక్షాలపై ఆధారపడటం విజయ్కి అతిపెద్ద ప్రతికూలతగా మారింది. దినదిన గండంగా మారిన ఈ రాజకీయ చదరంగాన్ని రాబోయే రోజుల్లో దళపతి ఎలా ఎదుర్కొంటారో చూడాలి.